శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటలు చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనము. నేను ఇజ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలేను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, హజరేతులో దేవుడు తన దాసుడైన మోషే పక్షంగా మిరియాము అహరోనులతో వ్యాజ్యమాడి దేవుని ప్రజలు దైవజనునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చి తీరాలని ప్రకటించాడు. కానాను యాత్రలో సాగి వెళ్తున్నటువంటి దైవ జనాంగం నేర్చుకోవాల్సిన అతి విలువైనటువంటి ప్రాముఖ్యమైన పాఠం ఇది. ఆ తర్వాత దేవుని యొక్క మేఘం ఇశ్రాయేలీయులను పారాను అరణ్యానికి నడిపించింది. ఆ పారాను అరణ్యపు యొక్క మజిలీలో దేవుడు ఈ ఆజ్ఞను మోషే గారికి ఇస్తున్నాడు. కానాను దేశంలో సంచరించి చూడటానికి మనుష్యులను పంపించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ విచిత్రమైన ఆజ్ఞను మోషేకి ఎందుకు ఇస్తున్నట్టు? అడుగడుగున ప్రతి మస్జిదులో కూడా ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్పిస్తూ తన ప్రజలను ఈ వాగ్దాన దేశపు పొలిమేరల వరకు నడిపించిన దేవుడు నేరుగా ఇజ్రాయేలీయులకు కనాను దేశాన్ని ఇచ్చేయాలి కదా. అలా ఇచ్చేయకుండా ముందుగా వెళ్ళి చూసి రమ్మంటూ ఉన్నాడు. ఎందుకని? ఇజ్రాయేలీయులు 40 ఏళ్ళు అరణ్యంలో తిరిగి రావటానికి ఆ దేశాన్ని సంచరించి చూసిన వారి ఆ విశ్వాసమే మూల కారణమని చాలామంది బోధకులు వారి యొక్క అభిప్రాయం ఉండదు. నిజమే, కానీ అసలు ముందుగా సంచరించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని, ముందుగా సంచరించడానికి వారు వెళ్ళి ఉండకపోతే ఇక చిక్కే ఉండేది కాదు కదా. ముందుగా ఒకసారి సంచరించి చూడమని వారికి దేవుడే చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆలోచించారా ప్రియులారా? కానాను తన ప్రజలకు స్వాధీనపరచక ముందు పారానులో మొట్టమొదటిసారిగా దేవుడు తన ప్రజలను పరీక్షిస్తుంటున్నాడు. కానాను దేశము పాలు తేనెలు ఏరులై పారేంతట అద్భుతమైనటువంటి ప్రదేశం అది. అయినా ఆ దేశంలో నెఫీలు అనబడే భయంకర రాక్షసులు కూడా ఉన్నారు ప్రియులారా. వారు ఆశానుభావులు, మనుషుల కంటే చాలా ఎత్తైన వారు, బలవంతులు. వారిని జయించి చంపితే తప్ప ఇశ్రాయేలీయులు కనాను స్వాధీనపరచుకోలేరు. ఇశ్రాయేలీయులు ఆ నెఫీలను గురించిన వార్త విని ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలనుకున్నాడు దేవుడు. అది ఇజ్రాయేలు జనాంగానికి విష పరీక్ష లాంటిది. అవును ప్రియులారా, మన జీవితంలో కూడా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కొన్ని పరీక్షలు దేవుడు అనుమతిస్తుంటున్నాడు. ఆ పరీక్షలు మనం నెగ్గినప్పుడే ఖచ్చితంగా దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటిది వాగ్దానపూర్వకంగా దేవుడు ఇస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, మీరు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి మరి అంత ఈజీగా ఇవ్వకుండా కొన్ని పరీక్షలు మా మధ్యలో మీరు పెడుతున్నారు. ఆ పరీక్షలు మేము సునాయాసంగా గెలిచే తత్వాన్ని, ఆలోచన మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా మీ నామానికి లోబడి జీవించే బిడ్డలుగా మీరు మార్చండి, గొప్ప కార్యం. ఎందుకంటే మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు సమర్పించుకుని అడిగి వేడుకలు పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.